morning all of you. I am Ram sir from Telangana SJ Educational Society. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏ కోర్సు చేయాలనే విషయంపై ఈరోజు మీకు నెసెసరీ అండ్ సూటబుల్ అడ్వైస్ ఇవ్వబోతున్నాను. మీరు ఎవరైతే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ కోర్సుల వివరాల గురించి మీకు చెప్పబోతున్నాను. మన తెలంగాణ గవర్నమెంట్ ఎంపీసీ కానీ బైపీసీ వాళ్ళకు ఈఏపీ సెట్ ఇప్సెట్ అనే ఎగ్జామ్ను కండక్ట్ చేస్తుంది. ఈ ఎగ్జామ్ని మీరు రాసినట్లయితే ఎంపీసీ స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో ప్రవేశం పొందడానికి, అదేవిధంగా బైపీసీ స్టూడెంట్ డిఎస్సి అగ్రికల్చర్ కానీ, డి ఫార్మసీ, వెటర్నరీ, బిఎస్సి నర్సింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇప్సెట్ అనే ఎగ్జామ్కి సంబంధించి మనకు తెలంగాణ గవర్నమెంట్ 160 మార్కులకు ఎగ్జామ్ని నిర్వహిస్తుంది. ఎంపీసీ స్టూడెంట్కు సంబంధించి 80 మార్క్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా బైపీసీ స్టూడెంట్స్కు బయాలజీ, బాటనీ, జువాలజీ 80 మార్క్స్ ఉంటుంది, ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్కు ఎగ్జామ్ని తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక మన ఎగ్జామ్ విషయానికి వస్తే 160 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 160 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు 3 hours టైం పీరియడ్ ఉంటుంది. దోజ్ హు ఆర్ ఎంపీసీ స్టూడెంట్, మీరు ఇప్సెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఎగ్జామినేషన్లో అర్హత పొందిన తర్వాత ఇంజనీరింగ్లో ప్రవేశం పొందడానికి మీకు ఈ క్రింది విధంగా బ్రాంచెస్ అవైలబుల్గా ఉంటాయి. సివిల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈ, ఈసీఈ, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఏరోనాటికల్, మైనింగ్ ఇటువంటి కోర్సులో మీరు ప్రవేశం పొందడానికి అవకాశం ఉంటుంది. దోజ్ హు ఆర్ బైపీసీ స్టూడెంట్, మీరు ఇప్సెట్ ఎగ్జామినేషన్ రాసి అర్హత పొందిన తర్వాత ఈ క్రింది కోర్సులో మీకు ప్రవేశం పొందడానికి అవకాశాలు ఉంటాయి. అందులో బిఎస్సి అగ్రికల్చర్, బి ఫార్మసీ, వెటర్నరీ, బిఎస్సి నర్సింగ్ తదితర కోర్సులు చేయడానికి అవకాశాలు ఉంటాయి. దోజ్ హు ఆర్ ఎంపీసీ స్టూడెంట్, మీకు 4 బ్రాంచెస్, ఏదైతే 4 బ్రాంచెస్ గురించి అయితే చెప్పుకున్నామో సివిల్, ట్రిపుల్ ఈ, మెకానికల్, ఈసీఈ వీటిని 4 బ్రాంచ్లను 4 బ్రాంచెస్ అంటాము. ఈ 4 బ్రాంచ్లో మీకు గవర్నమెంట్ పరంగా చాలా జాబ్ అవకాశాలు ఉంటాయి మీకు. ఇక ఒక సివిల్ ఇంజనీరింగ్ని మనం తీసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్ డీల్స్ విత్ ద ప్రాక్టీస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ బిల్డింగ్, డ్యామ్స్, రోడ్స్, కెనాల్స్ ఈ విధంగా ఉంటుంది. అయితే మీరు సివిల్ ఇంజనీరింగ్ సెకండ్ బ్రాంచ్ ఈజ్ మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ డీల్స్ విత్ ద డిజైన్, డెవలప్, బిల్డ్ and test the machines. Third branch is the triple E branch. Triple E means electrical and electronics engineering. Triple E branch deals with the power system like hydroelectric power, thermal power and nuclear power. Third branch is ECE. ECE means electronics and communication engineering. EC branch deals with hardware and software. Hardware means resistors, capacitors, and software we can't see.
inside the computer some program is running. Next branch is CSC, Computer Science Engineering. Computer Science Engineering deals with design, develop software program and network systems. ఈ కంప్యూటర్ సైన్స్లో చూసినట్లయితే ఈ మధ్య కాలంలో మనకు కంప్యూటర్ సైన్స్లో వచ్చిన బ్రాంచ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా డాటా సైన్స్, అదేవిధంగా సైబర్ క్రైమ్, ఈ కొత్త బ్రాంచ్లు రావడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏదైతే మానవులు చేయగలిగే పనులు మానవులు లేకుండా రోబోటిక్ టెక్నాలజీ ద్వారా పనిచేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే బ్రాంచ్ దోహదపడుతుంది. అదేవిధంగా డాటా సైన్స్ అనేది డాటాను ఎనాలిసిస్ చేయడం, ప్రోగ్రామ్ని డెవలప్ చేయడం కోసం ఉపయోగపడే బ్రాంచ్. అదేవిధంగా సైబర్ క్రైమ్ అనే బ్రాంచ్ ఈ రోజుల్లో అనేక బ్యాంకు లావాదేవీల్లో నేరగాళ్ళు సైబర్ క్రైమ్ చేయడం వల్ల దాన్ని అరికట్టడానికి ఏ విధంగా దోహదపడుతుందో మనం సైబర్ క్రైమ్ బ్రాంచ్ ద్వారా తెలుసుకోవచ్చు. దోజ్ ఆర్ బైపీసీ స్టూడెంట్, మీరు ఇప్సెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అర్హత పొందిన తర్వాత చేయవలసిన కోర్సులు బీఎస్సీ అగ్రికల్చర్, బీ ఫార్మసీ, వెటర్నరీ, బీఎస్సీ నర్సింగ్, అదేవిధంగా ఎనస్థీసియా, కార్డియాక్, ఫిజియోథెరపీ అనే కోర్సులు మీకు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మనం ఒక్కొక్క కోర్సుల గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ బీఎస్సీ అగ్రికల్చర్. ఈ బీఎస్సీ అగ్రికల్చర్ అనేది మన భారతదేశంలో వ్యవసాయదారులు పండించే పంటలపై చీడపీడ పురుగులు సోకుతుంటాయి. ఈ చీడపీడ పురుగులు నశింపజేయడానికి ఈ అగ్రికల్చర్ వ్యవస్థ అనేది రీసెర్చ్ సైడ్ చూసినట్లయితే ఈ చీడపీడ పురుగులు నశింపజేయడానికి పెస్టిసైడ్ మందుల కంపెనీలు అనేవి ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ కోర్స్ వచ్చేసి బీ ఫార్మసీ. బీ ఫార్మసీ అంటే మెడిసిన్ని తయారు చేయడం. ఒక మెడిసిన్ని ఎలా తయారు చేయాలి, మెడిసిన్ని ఎలా స్టోర్ చేయాలి, మెడిసిన్ని ఏ విధంగా ఎంత డోస్లో ఉపయోగించాలనే దాని గురించి తెలియజేసేదే బీ ఫార్మసీ. మానవులకు సంబంధించి రకరకాల వ్యాధులు వస్తుంటాయి. ఆ వ్యాధులకు నయం చేయడానికి రకరకాల మెడిసిన్ ఉపయోగిస్తున్నాం. ఈ మెడిసిన్ని తయారు చేసే రంగమే బీ ఫార్మసీ కోర్స్. సివిల్ బ్రాంచ్కి సంబంధించిన జాబ్ ఆపర్చునిటీస్ మనం చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు అనేక రకాలుగా ఉంటుంది. మన తెలంగాణ గవర్నమెంట్ రోడ్ అండ్ పంచాయతీరాజ్ డెవలప్మెంట్లో సివిల్ ఇంజనీరింగ్ పోస్టులను జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ప్రభుత్వ రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇదే రకంగా ప్రైవేట్ సెక్టార్లో కూడా బిల్డింగ్ డిజైన్స్ అండ్ డెవలప్ అండ్ కన్స్ట్రక్షన్ పరంగా కూడా ప్రైవేట్ పరంగా కూడా ఉద్యోగ అవకాశాలు సివిల్ బ్రాంచ్ చేసిన వాళ్ళకు కలుగు. ఈసీ బ్రాంచ్కు సంబంధించిన ఉద్యోగ అవకాశాలను చూసినట్లయితే మనకు ఇటు ప్రభుత్వ పరంగా భారతదేశంలోని నవరత్న కంపెనీస్లో అనేక ఉద్యోగాలు అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ప్రైవేట్ పరంగా కూడా అనేక ప్రైవేట్ కంపెనీల్లో కూడా మనకు ఉద్యోగ అవకాశాలు కలుగు. ట్రిపుల్ ఈ బ్రాంచ్కు సంబంధించిన జాబ్ ఆపర్చునిటీస్ మనం ప్రభుత్వ పరంగా చూసుకున్నట్లయితే ఎన్టీపీసీ అనే సంస్థ, నేషనల్ థర్మల్ కార్పొరేషన్ అనే సంస్థ ట్రిపుల్ ఈ బ్రాంచ్ కంప్లీట్ చేసిన వాళ్లకు ట్రాన్స్కో జెన్కో ద్వారా ఏఈ ఉద్యోగాలను ఇవ్వడం జరుగుతుంది.
అదే రకంగా మనం చూసినట్లయితే ప్రైవేట్ పరంగా అనేక పవర్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు కూడా అవకాశాలు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఉద్యోగ అవకాశాలను చూసినట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రైల్వే డిపార్ట్మెంట్లో అనేక మెకానికల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు అవకాశాలు ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ పరంగా చూసినట్లయితే డిజైన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీలో అనేక ఉద్యోగాలకు అవకాశాలు కలుగు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి సంబంధించింది మనకు దాదాపుగా 99% ఉద్యోగాలు ప్రైవేట్ రంగ కంపెనీలోనే కలవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్, ఇప్రో, ఇన్ఫోటెక్ అనేక ప్రైవేట్ రంగ కంపెనీలు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేస్తారో విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రతిభను చూసి ఆ ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్ను నిర్వహించి అనేక ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుంది. బిఎస్సి అగ్రికల్చర్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఇటు ప్రభుత్వ పరంగా చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఏఓ అనే ఒక పోస్టును ఇవ్వడం జరుగుతుంది. అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టు, మండల లెవెల్లో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను కల్పించడం జరుగుతుంది. ఇలా ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రైవేట్ వ్యవస్థలో కూడా పెస్టిసైడ్స్ కంపెనీస్ రైతులకు సంబంధించి ఏదైతే వ్యవసాయదారులు చీడపీడ పురుగులు నశించడానికి ఏదైతే మందులను వ్యవసాయదారులు వాడుతున్నారో ఆ మందులను తయారు చేసే ప్రైవేట్ రంగ కంపెనీలలో కూడా బిఎస్సి అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కు రీసెర్చ్ సైడ్ కూడా అనేక ఉద్యోగ అవకాశాలు కలవు. బి ఫార్మసీ కంప్లీట్ చేసిన విద్యార్థులకు మనం ఒక రకంగా చూసినట్లయితే మన తెలంగాణలోనే కాకుండా భారతదేశంలో కూడా అనేక కంపెనీలు రెడ్డి ల్యాబొరేటరీ కానీ, హెడ్రో డ్రగ్స్ కానీ, అరవిందో కానీ ఈ విధంగా అనేక ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు ఉంటుంది. అదే రకంగా ప్రభుత్వ పరంగా ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఉంటాయో వాటిలో మెడికల్ సైడు ఉద్యోగ అవకాశాలు కూడా విద్యార్థులకు చక్కటి అవకాశం ఉంటుంది. వెటర్నరీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఒకసారి ఉద్యోగ అవకాశాలని మనం చూసినట్లయితే ప్రభుత్వ పరంగా వెటర్నరీ డాక్టర్స్ అనే ఉద్యోగ వ్యవస్థలో మనకు ఉద్యోగాలను పొందే అవకాశం ఉంటుంది. అదే రకంగా ప్రైవేట్ వ్యవస్థలో కూడా ప్రైవేట్ క్లినిక్ ద్వారా కూడా వాళ్ళ యొక్క సర్వీస్ను ఉపయోగించవచ్చు. పారామెడికల్ కోర్సుల విషయానికి వస్తే ఎనస్థీసియా, రేడియాలజీ, కార్డియాక్, ఫిజియోథెరపీ కోర్సులు కంప్లీట్ చేసిన విద్యార్థులకు ఇటు ప్రభుత్వ పరంగా అనేక ఉద్యోగాలు, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చక్కటి ఉద్యోగ అవకాశాలు కలుగు. డియర్ స్టూడెంట్, దోజ్ హు ఆర్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్, మీకు ఏదైతే కోర్సుల వివరాలు అదేవిధంగా జాబ్ ఆపర్చునిటీకి సంబంధించిన విషయాలు ఏదైతే చెప్పానో మీకు పూర్తిగా అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి అందరూ విద్యార్థులు చక్కగా చదివి రాబోయే బోర్డ్ ఎగ్జామ్లో మంచిగా ప్రతిభ చూపించి ఎప్సెట్ ఎగ్జామినేషన్లో కూడా మంచి ప్రతిభను చూపించి మంచి ర్యాంకులు తీసుకొచ్చి మంచి కోర్సులో జాయిన్ అయ్యి మీ యొక్క భవిష్యత్తును ఒక బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలని కోరుచున్నాను. Be attend the class regularly, complete your course successfully. Have you nice day. Wish you all the best for your board examination and IPSET examination.
డియర్ స్టూడెంట్, మీకు ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత మినిమం ఇప్సెట్ ఎగ్జామ్ రాయడానికి ఒక 30 నుంచి 40 డేస్ టైం పీరియడ్ ఉంటుంది. చాలామంది విద్యార్థులు బోర్డ్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటికి వెళ్ళడం, ఇప్సెట్ ఎగ్జామినేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా వితౌట్ ప్రిపరేషన్ ఎగ్జామ్ రాయడం వల్ల చాలామందికి మంచి ర్యాంకులు రాకపోవడం అనేది గమనిస్తూ ఉన్నాను. కాబట్టి నేను మీకు ఇచ్చే నెససరీ అండ్ సూటబుల్ అడ్వైజ్ ఏంటంటే, ఎప్పుడైతే బోర్డ్ ఎగ్జామ్ అయిపోతుందో ఒక 2 డేస్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్లీ మీరు ఇప్సెట్ తెలంగాణ ఏపీ సెట్ ఎగ్జామినేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మంచి ర్యాంకులు సాధించి మంచి కాలేజీలో సీటు సాధించాలని కోరుచున్నాను. మన స్వామి వివేకానంద అన్నట్టు, వాట్ విల్ యూ థింక్ యూ విల్ బీ. ఇఫ్ యూ థింక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్, స్ట్రాంగ్ యూ విల్ బీ. ఇఫ్ యూ థింక్ యువర్ సెల్ఫ్ వీక్, వీక్ యూ విల్ బీ. దీని అర్థం ఏంటంటే, మీరు ఏం ఆలోచిస్తారో అదే రిజల్ట్ మీకు ఉంటుంది. మీ గురించి మీరు దృఢంగా మంచి పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తే మీకు రిజల్ట్ కూడా పాజిటివ్గానే ఉంటుంది. నా వల్ల కాదు, నేను ఈ పని చేయలేను, నేను గవర్నమెంట్ కాలేజీలో చదివాను, నేను మంచి ర్యాంక్ సాధించలేను అని నెగిటివ్ ఫీలింగ్లో ఉంటే మీ రిజల్ట్ కూడా నెగిటివ్గానే ఉంటుంది. కాబట్టి డియర్ స్టూడెంట్, మీరు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, డోంట్ వేస్ట్ టైం. టైం ఈజ్ వాల్యుబుల్ ఇన్ ద లైఫ్. ఆ 40 డేస్ కనుక మీరు టైం వేస్ట్ చేసినట్లయితే నెక్స్ట్ సమీప భవిష్యత్తులో మీరు మంచి కోర్సులో జాయిన్ అవ్వడానికి మంచి స్ఫురణ అవకాశాన్ని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మీకు అందరికీ నేను కోరుకునేది ఒకటే, మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన వెంటనే మీ ప్రిపరేషన్ని మీరు స్టార్ట్ చేయండి. మీ లక్ష్యం మీద గురి పెట్టండి. మీ లక్ష్యాన్ని ఛేదించడానికి మీరు సర్వరకాలుగా ప్రయత్నాలు చేయండి. మీకు ఒక చిన్న కథ చెప్తాను. అడవి ఫారెస్ట్లో పులి గంటకు 60 కిలోమీటర్లు పరిగెత్తగలుగుతుంది. అదేవిధంగా అదే ఫారెస్ట్ అడవిలో జింక గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది. పులి కంటే వేగంగా జింకే పరిగెత్తుతుంది. కానీ పులి తన లక్ష్యం ఏంటంటే, జింకను వేటాడి తనకు ఆహారంగా తీసుకోవడం కోసం జింకను వేటాడుతుంది. జింక ముందుకు పరిగెత్తుతూనే ఉంటుంది. జింక ప్రతిసారి వెనక్కి తిరిగి పులిని చూస్తుంది. పులి వెంబడిస్తుందా లేదా. జింక తన లక్ష్యం మీద ఏకాగ్రతను వహించదు. వెనక పులి వెంబడిస్తుందా లేదని గమనిస్తుంది. కానీ పులి మాత్రం జింక వెంటనే పరిగెత్తుకుంటూ చివరికి జింక పులి చేతిలో ఆహారంగా వెళ్తుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, పులి కంటే ఎక్కువ వేగంతో జింక పరిగెత్తినా కూడా చివరికి పులి చేతిలో ఆహారంగా వెళ్తుంది. కాబట్టి లక్ష్యం మీద గురి పెట్టాలి. ఒక లక్ష్యాన్ని మనం ఏర్పరచుకున్నామంటే లక్ష్యం మీద ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా మీరు మంచి కాన్సన్ట్రేషన్తో చదివి ఈ ఎగ్జామ్ని మంచిగా క్లియర్ చేసుకొని మంచి కాలేజీలో ఏదైనా ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఆ కాలేజీకి మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ ఉండాలి. ఆ కాలేజీలో మంచి ఫ్యాకల్టీ ఉండాలి. అదేవిధంగా ఆ కాలేజీలో ల్యాబ్ ఫెసిలిటీస్ మంచిగా ఉండాలి. దేనివల్ల మీరు అప్పుడు మాత్రమే ఆ కాలేజీలో మంచి చదువులు చదివి మంచిగా రాణించి మీ భవిష్యత్తులో మీరు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలుగుతారు. విష్ యూ ఆల్ ద బెస్ట్.